హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు మజ్జిగ చారు 10 నిమిషాల్లో ఎలా చేయాలో చూద్దాం రండి. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చేస్తారండి. దీన్ని పెరుగు చట్నీ అని, మజ్జిగ పులుసు అని కూడా అంటారు. వేసవి కాలంలో కడుపుకు చల్లగా ఈ మజ్జిగ చారుని చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 1 లీటర్ పెరుగు వేసుకుంటున్నానండి. మనం తీసుకునే పెరుగు కొంచెం పుల్లగా ఉంటే మజ్జిగ చారు రుచిగా ఉంటుందండి. ఇలా వేసుకున్న పెరుగును విస్కర్ సహాయంతో లంప్స్ లేకుండా స్మూత్గా ఉండేటట్టు కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 లీటర్ పెరుగుకు 2 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నానండి. మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ విధంగా ఉంటే బాగుంటుంది. మీకు చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తగ్గించి పోసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1.5 స్పూన్ సాల్టు, 2 ఆనియన్స్ని కట్ చేసిన ముక్కలు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 2 గిన్నెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను, 4 పచ్చిమిర్చిని సన్నని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని ముక్కలుగానే కాకుండా రోట్లో కచ్చాపచ్చా దంచి కూడా వేసుకోవచ్చండి. మజ్జిగ పులుసులో వీటి రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు 4 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకోండి. పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు వీటన్నిటినీ కలుపుతూ దోరగా వేయించండి. తర్వాత ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. టమాటాను కలుపుతూ కొంచెం మెత్తబడే వరకు వేయించి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయ్యే వరకు వేయించండి. ఇప్పుడు మీకు ఇష్టమైతే 1/2 స్పూన్ ఇంగువ వేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు దీనిపై సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర పూర్తిగా వేగాల్సిన అవసరం లేదండి. తాలింపులు వేసిన వెంటనే ఒకసారి కలుపుకుని ఈ తాలింపును ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ పులుసులో కలపండి. ఇప్పుడు తాలింపు మొత్తం మజ్జిగ చారులో బాగా కలిసేటట్టు కలిపి పైన కొంచెం కొత్తిమీర చల్లండి. మజ్జిగ చారును వేడి చేయడం వల్ల విరిగిపోతుంది కాబట్టి ఇలా తాలింపు కలిపితే సరిపోతుందండి. అంతేనండి, వేసవిలో కడుపుకు చల్లగా ఉండే ఎంత తిన్నా తినాలనిపించే రుచికరమైన మజ్జిగ చారు రెడీ అయిందండి. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు, మనకు కూర వండే టైం లేనప్పుడు సింపుల్గా 10 మినిట్స్లో ఇలా చేసుకోండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.